దినవృత్తాంతాలు 2వ గ్రంథం 11వ అధ్యాయం 16వ వచనాన్ని చూడగలిగితే, దినవృత్తాంతాలు 2వ గ్రంథం 11వ అధ్యాయము 16వ వచనం. ఏమండి? ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను వెతుకుటకు మనస్సు నిలుపుకొనిన వారు చాలండి. దేవునికి స్తోత్రం. పిల్లరా, తన పితరుల దేవుడైన యెహోవాను వెతకటానికి మనస్సు నిలుపుకున్నారు. పిల్లరా, ఇశ్రాయేలు ప్రజలు అనేక మార్లు దేవుని విడిచి ఇష్టారాజ్యంగా తిరగడం ప్రారంభించిన సందర్భాలు మనం చూస్తాం బైబిల్ గ్రంథంలో. పిల్లరా, ఎందుకు దేవుణ్ణి విడుస్తారనంటే, దేవుణ్ణి అడుగుతూ ఉంటారు, ఏదో ఒక విషయం దేవుణ్ణి అడుగుతారు, ఏదో ఒక అంశాన్ని దేవుని పాదాల దగ్గర పెడతారు. అది వెంటనే జరగకపోతే వెంటనే నిర్లక్ష్యం చేస్తూ దేవుడు నాకు కార్యం చేయలేదు, దేవుడు ఎందుకో నాకు ఆలస్యం చేస్తూ ఉన్నాడు, నేను ఆశించిన ఫలితాన్ని దేవుడు నాకు ఇవ్వడం లేదు అని నిరాశను వ్యక్తం చేసేటువంటి ప్రజలు అనేక మంది అండి. ఇలా దేవుణ్ణి అడిగినప్పుడు వెంటనే స్పందన అనేది మనకు రాకపోతే మనలో నుంచి వచ్చేటువంటి ఆ స్పందన లేక మనలో నుంచి వచ్చే మార్పు ఏంటంటే, ఆ దేవుడు నా జీవితంలో ఏం కార్యం చేశాడు, ఏం ఉపకారం చేశాడు పిల్లరా అనేటువంటి ప్రశ్న మనకు ఎదురైంది అని అంటే ఆటోమేటిక్గా మనం స్థిరులుగా దేవుళ్ళో ఉండలేం. దేవునికి స్తోత్రం. దేవునిలో స్థిరత్వాన్ని కలిగి మనం ఉండాలంటే మనం ఏం చేయాలి? దేవుణ్ణి అంటిపెట్టుకొని ఉండాలి. దేవుడిని ఏదైనా ఒక విషయం అడిగినప్పుడు లేక ఒక విషయంలో ప్రార్థన చేసినప్పుడు, ఒక అవసరాన్ని ప్రభు పాదాల దగ్గర పెట్టినప్పుడు దేవుడు ఆ కార్యం జరిగించేదాకా మనం నిరీక్షణ కలిగి ఉండాలి. ఎదురు చూసేటువంటి వారికి మనం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. పిల్లరా, ఈనాటి దినాలు అనేక మంది నిరీక్షణను కోల్పోతూ ఉన్నారు. ఎందుకనంటే అడిగిన వెంటనే దేవుడు సహాయము చేయలేదు. ఏమంటే ప్రతి దానికి సమయం ఉంది. దేవుడు అనుకూల సమయమందు ఆయన నా మొర ఆలకించాను అంటాడు భక్తుడు ఒక సందర్భంలో. దేవునికి స్తోత్రం. అనుకూల సమయమందు దేవుడు నా మొర ఆలకించాడు. పిల్లరా, మనం ప్రార్థన చేసిన వెంటనే దేవుడు కార్యం చేయలేదంటాం పొరపాటు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించమని 420 సంవత్సరాలకు దగ్గరగా ప్రార్థన చేస్తూ వచ్చారు. 420 సంవత్సరాల దాకా ఇంచుమించు 4 తరాల వారు పిల్లలు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. అయితే దేవాతి దేవుడు పిల్లరా దాని విషయంలో కార్యాచరణ మొదలుపెట్టాడండి. మోషేను దేవుడు ఇజ్రాయేల్ని విడిపించడానికి మోషేను పిలిచినప్పుడు మోసే వయసు ఎంత? 80 సంవత్సరాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే 420 సంవత్సరాలు వీళ్ళు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. అయితే దానికి ముందు 80 సంవత్సరాలకు ముందే దేవుడు మోషేను పుట్టించాడు. ఈ సంగతి ఇశ్రాయేలీయులకు తెలుసు అంటారా? వీళ్ళరా తెలియదు కనుక, అంటే వీరు ప్రార్థన ఆలకించాడు, వీళ్ళని దేవుడు విడిపించాలనుకున్నాడు అని అనుకొని దేవుడు వెంటనే ఒక కార్యాచరణ ప్రారంభించాడు. మోషే తల్లి గర్భంలో పిల్లరా మోషేను పిల్లర పిండంగా పెట్టాడు. 9 మాసాలు పిల్లర తల్లి మోసింది, ఆ తర్వాత కన్నది. ఆ తర్వాత మోషే 40 సంవత్సరాల కాలం ఆ యొక్క ఏ రాజు దగ్గర నుంచి అయితే ప్రజలను విడిపించాలో ఆ రాజు ఇంటిలో 40 సంవత్సరాలు ఉండునట్లుగా దేవుడు చేశాడు. పిల్లరా ఆ రాజ్య అంతఃపురంలో ఉన్నటువంటి అన్ని విషయాలు కూలంకుషంగా తెలుసుకునేటువంటి ఆ స్థితిని దేవుడు మోషే కలుగు చేశాడు. ఎందుకు? అంతఃపురంలోనికి ప్రవేశించి రాజుగారి దగ్గర నుంచి ఆ యొక్క ఆజ్ఞ తీసుకొని ఇశ్రాయేలీయులను ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళాలి. ఎవరు పడితే వాళ్ళు వచ్చి అంతఃపురంలోకి వెళ్ళి రాజుగారిని కలుసుకునే అవకాశం ఉండదు. కానీ 40 సంవత్సరాలు అదే స్థలంలో పుట్టి పెరిగి పెద్దయ్యాడు కనుక ఆ యొక్క వారితో ఉన్న అవినోభ సంబంధాన్ని బట్టి మోషే తెగించి రాజుగారి దగ్గరికి వెళ్ళటానికి మనసును దృఢపరచుకోవడానికి దేవుడు 40 సంవత్సరాల కాలం అక్కడ తర్ఫీదునిచ్చాడు. ఈ సంగతి ఇశ్రాయేలీయులకు తెలియదు. పిల్లరా ఆ తర్వాత మరి ఇశ్రాయేలు ప్రజలందరినీ నడిపించాలి అని అంటే చాలా ఓర్పు సహనం అవసరం. అందుకని పిల్లరా ఈ ఇశ్రాయేలును కాస్తూ వీళ్ళని తీసుకుని వెళ్ళేటువంటి ఆ విషయంలో ఆ ట్రైనింగు పిల్లలు ఇతనికి రావాలి అని అంటే ఇంకొక 40 సంవత్సరాలు మామగారు ఊరు తీసుకెళ్ళి అక్కడ గొర్రెలెంబడ తిరుగుతూ ఆ కొండలెక్కి గుట్టలెక్కి గొర్రెలను కాసుకుంటూ ఉండేటువంటి అనుభవాన్ని దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం.
ఈ 80 సంవత్సరాల కాలంలో దేవుడు పిల్లల ఇశ్రాయేలును విడిపించడానికి ఒక వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేశాడు, లేక మమ్ములను విడిపించడానికి మా ప్రార్థన ఆలకించి దేవుడు ఒక కార్యం చేస్తూ ఉన్నాడు అనే సంగతి ఇశ్రాయేలులకు తెలియక వాళ్ళు ఇంకా దేవునికి ప్రార్థన చేస్తూనే ఉన్నారు. అందులో కొంతమంది దేవుడు మా ప్రార్థన ఆలకించట్లేదు అని దిగజారిపోతూ ఉన్నారు. వారు మానసికంగా కృంగిపోయి స్థిరమైన మనసును కోల్పోతూ ఉన్నారు. ఒకవైపు దేవుడు కార్యం చేస్తున్నాడు, కానీ వీరు మాత్రం ప్రార్థన చేస్తూనే ఉన్నారు. ఇంచుమించుగా నేను అంటాను కదా, ఆ 420 సంవత్సరాలలో 81 సంవత్సరం తీసేయాలా, అనగా 80 సంవత్సరాలు 9 నెలలు తీసేయాలా. అంటే ఎంత 339 సంవత్సరాలు పిల్లరా వారు ప్రార్థన చేస్తే దేవుడు విని మొదలుపెట్టాడు కార్యం. 420 సంవత్సరాలకు గాను ఆ కార్యము ఆచరణలోనికి రాలేదు. దేవునికి స్తోత్రం. ఈరోజు మన జీవితంలో కూడా దేవుడు కొన్ని ప్రణాళికలు కలిగి ఉన్నాడు. ఆ ఉన్నతమైనటువంటి ప్రణాళికలు మన పట్ల దేవుడు ఖచ్చితంగా జరిగిస్తాడు. అయితే మనం అందరం కూడా అప్పటిదాకా విశ్వాసాన్ని కోల్పోకూడదు. అలాగే మనస్సును దృఢపరచుకోవాలి, స్థిరపరచుకోవాలి, దేవుని మీద సంపూర్ణంగా ఆనుకోవాల్సిన అవసరం ఉంది. దేవునికి స్తోత్రం. రాత్రి అడిగితే ఉదయానికి కార్యం చేయలేదు అనేటువంటి అంత త్వరగా మనం పిల్లరా దేవుడి దగ్గర ఆశపడుతూ ఉంటాం. ఇది దేవుని పిల్లలకి ఎంత మాత్రమూ సరైన విధానం కాదని చెబుతూ పిల్లరా ఇలా కొన్ని సందర్భాలలో దిగజారిపోయినటువంటి ఇశ్రాయేలీయులు తిరిగి దేవుడి దగ్గరికి వచ్చి అంటున్నారు, ఇదిగో దేవుడిని వెతకటానికి మా మనసును స్థిరపరచుకున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదటిగా దేవుణ్ణి వెతికేటువంటి మనస్సు మనం కలిగి ఉండాలి. ఏ మనసు అండి? దేవుణ్ణి వెతికేటువంటి మనస్సు. పిల్లరా ఈ యొక్క సమయంలో వాక్యం వింటున్నాడు, నీ మనస్సు ఎవరిని వెతుకుతుంది? ఈ మనస్సులో ఎన్ని విషయాలు ఉన్నాయో అంటారు కొంతమంది. నా మనసు పలు విధాలుగా పోతుంది అంటారు కొంతమంది. నా మనసు ఎంత బాధపడుతుంది అంటారు కొంతమంది. పిల్లరా ఈరోజు నీ మనస్సు ఎవరిని వెతుకుతుంది? మనుషులను వెతుకుతుందా? సహాయం చేసేటువంటి వ్యక్తులని, అధికారులను వెతుకుతుందా? నీ మనస్సు దేవుణ్ణి వెతుకుతుందా? ఇశ్రాయేలీయులు మనస్సు నిలుపుకున్నారంట. ఎందుకు అనంటే దేవుణ్ణి వెతకడానికి. దేవునికి స్తోత్రం. అందరూ 2 చేతులతో ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా దేవుణ్ణి వెతకడానికి ఇశ్రాయేలీయులు మనస్సు నిలుపుకున్నారు. మనం కూడా దేవుణ్ణి వెతకాల్సిన వారమై ఉన్నాం. హల్లెలూయా. వెతకడం అంటే ఎక్కడ దొరుకుతాడని కాదు. పిల్లరా ఆయన సన్నిధి మనకు ఎక్కడ దొరుకుతుంది? ఆయనతో సహవాసం ఎక్కడ దొరుకుతుంది? ఆయన శ్రేష్టమైనటువంటి వాక్యం మనకు ఎక్కడ దొరుకుతుంది? ఆయన ఆజ్ఞలు మనకు ఎక్కడ దొరుకుతాయి? ఆయన నన్ను ఎక్కడ సరిచేస్తాడు, ఎక్కడ ఖండిస్తాడు, ఎక్కడ గద్దిస్తాడో అక్కడికి మనం వెళ్ళాలి. ఈరోజు దేవుణ్ణి వెతికేటువంటి దేవుని బిడ్డలైన వారు ఎక్కడైతే దేవుని వాక్యం ఖండిస్తూ ఉందో, గద్దిస్తూ ఉందో, బుద్ధి చెప్తూ ఉందో అక్కడికి మనం వెళతామండి. అది దేవుణ్ణి వెతకటం అంటే.